what's up? Good morning. Welcome back to Chahar Vlogs. Welcome back to one more vlog, guys. Hi, mummy. Good morning. హాయ్ బాగున్నారా అందరూ? మా మమ్మీకి ఈసారి చాలా బాగా సెట్ అయింది కదా. ఇది పాపది. గుర్తుపట్టండి ఏ ఫంక్షన్ కి వేసుకున్నానో. వేసుకున్నారో గుర్తుపట్టండి. చాలా రోజులు అయిందనమాట పాప పుట్టకనే కదా. 2 years పైన చేపించినాం చూడు మనం. ఏదో పూజ చేపించినాం. అన్ని మా మమ్మీనే చెప్పేసింది, ఇంకా ఈజీ గుర్తుపట్టేస్తారు. 2-3 years బ్యాక్ ఒక పూజ చేపించింది ఇంట్లో అక్కడ అనంతపూర్ లో. ఆ టైంలో ఇది మమ్మీ సెలెక్ట్ చేసిందే సారీ అన్నమాట. నా ఉన్నాయన్ని పట్టుకుంటే ఇది మెత్తగా ఉంటదిలే అని. బ్లౌజ్ ఏమో ఇది నాదే కానీ ఎమ్మది అది బ్యాక్ హుక్స్ లో నేను నాకు ముందు సరిపోతుంది మా మమ్మీకి. అప్పుడు సేమ్ బ్లౌజెస్ వస్తా అంటే, కాకపోతే బ్యాక్ హుక్స్ ఉంటే మా మమ్మీ వేసుకోదు, అందుకని చెప్పేసి వేరేది మార్చేసుకుంది. కానీ బాగా సెట్ అయింది. కలర్ కూడా ఆల్మోస్ట్ సిమిలర్. సేమ్ నాదిగానే ఉంది. ఇట్లాంటిది పర్పుల్ కలర్ ఒకటి ఉంది. అవును, అది 2 తెచ్చింటి. అదన్నా సెలెక్ట్ చేసుకుని ఇది బాగుంటుందని సెలెక్ట్ చేసుకుని అది నేను తీసుకున్నాను. అవును, మా మమ్మీ చీరల సెలెక్షన్ తో ఇంకా నాకు చాలా పని ఉంది గైస్. తర్వాత కట్టినప్పుడల్లా మీ చీరలు బలం. అవును, మా హౌస్ హెల్ప్ వాళ్ళందరూ అంటూ ఉంటారు చీరలు చాలా బాగున్నాయి మమ్మీవి అని చెప్పేసి. సో ఈ రోజు వీఆర్ గోయింగ్ అవుట్. ఈ రోజు మెయిన్లీ కిచెన్ ఐటమ్స్ తీసుకురావడానికి మాత్రమే. అన్ని మారుస్తున్నాం అనమాట. ముందు అన్ని తీసేసి అన్ని న్యూ కుక్ వేర్ చేంజ్ చేస్తాము. దాంతో పాటు ఆర్గనైజర్స్ బాక్సెస్ వస్తాయి కదా, అవి చాలా పాతగా అయిపోయినాయి. కొన్ని మరకలు ఎంత క్లీన్ చేసినా పోవడం లేదు, వైట్ కదా అంత ఈజీగా పోవు. ప్లస్ ఇంకా మనం కూడా కాదు కదా ఎక్కువ మెయింటైన్ చేసేది, హౌస్ హెల్ప్ వాళ్ళే మెయింటైన్ చేస్తూ ఉంటారు కాబట్టి. అది కాక ఏమో పర్వాలేదు, బాగా చేస్తుంది. చేసిన వాళ్ళు కొంచెం చేసినారు. ఏమో అయితే ఎప్పటికప్పుడు బాగా నీట్ గా చేసుకుంటుంది. అందుకే మేము మొత్తం సెట్ అంతా ఒకేసారి చేంజ్ చేద్దాం అని చెప్పేసి. నాన్ స్టిక్ ఏమైతే అంటే వుడెన్ స్పూన్స్ అన్నిట్లోకి వాడలేరు కదా. ఇప్పుడు మీరే చెప్పండి, అమ్మ వాళ్ళు ఎంతమంది వుడెన్ స్పూన్స్ మాత్రమే యూజ్ చేస్తూ ఉంటారు. వుడెన్ వాడాలి, నార్మల్ వస్తాయి కదా, అవి కూడా వాడితేనే వంటలు వస్తాయి. దాంట్లో అనమాట. ఇప్పుడు రైస్ ఉంది కదా, ఇట్లా ఎత్తి కలిపేటప్పుడు అది ఈజీగా కలవదు అన్నమాట, తట్టుకోలేదు అసలు. సో అందుకే ఈ నాన్ స్టిక్ అన్ని పోయినాయి కదా కోటింగ్. దాంతో పాటు ఇప్పుడు ట్రైప్లేనా ఏదో వస్తుంది కదా, ట్రిపుల్ లేయర్ ఉండేది, అవి కొన్ని తీసుకుంటున్నాము. ఆర్గనైజర్ సెట్ మార్చాలనుకుంటున్నాము. అప్పటికి ఇప్పటికి ఎంత కాస్ట్ పెరిగిపోయినాయి కదా. నేనంతే నిన్న క్యాజువల్ గా వెళ్ళాం అనమాట, కుక్ వేర్ ఏదైనా చూద్దాం అని చెప్పేసి. ఎంత ప్రైజెస్ అసలు నాకు చాలా టూ మచ్ కాస్ట్ అనిపించినాయి. స్టార్టింగ్ 2500 2000 మరి ఇంతది కూడా ఇంత వస్తుంది అంతే. సో ఇప్పుడు వెళ్ళి చూడాలంటే 5000 అట్లా ఉన్నాయి అనమాట. అవును, చూసి అవసరమైనవి ఒకటే తీసుకుంటాము, మరి ఎక్కువ వద్దు అని చెప్పిన. ఎందుకంటే ఎన్ని తెచ్చేసినా గానీ అన్ని వాడేస్తారు, అన్ని గలీజ్ చేస్తారు. ఎన్ని అవసరమో అన్ని తీసుకున్నాం. ఇంకోటి ఏం తెలుసా గైస్, మాది ఎక్కువ పెట్టి పెట్టి ఆ లోడ్ కి మొన్న మొత్తం క్యాబినెట్ ఇట్లా ఊడొచ్చేసింది బయటికి. మళ్ళీ దాన్ని ఫిక్స్ చేయించినాం. అందుకే కొన్ని అవసరం లేనటువంటి తీసేసి ఎన్ని అవసరమో అవి ఒకటే తెచ్చేసి. వీళ్ళకి ఎవరు రారు కదా, చాలా ఉంటే అన్ని పెట్టేసిన అమ్మకన్నా ఇచ్చి పంపిస్తాడు ఎవరికో. ఐఎమ్ నాట్ జోకింగ్. ప్లేట్స్ ఒకటే ఓన్లీ 30 ఉంటాయి. వేరే 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 సెట్స్, పెద్ద ప్లేట్స్ కాదు, ఓన్లీ డిన్నర్ ప్లేట్స్ మాత్రమే. అందుకని అన్ని తీసేసిన. మేము ఉండేది 3, ఎప్పుడన్నా అమ్మ వాళ్ళు వస్తా ఉంటారు. ఇంకా పాప కూడా ఇప్పుడే తినదు, అవసరమా? అందుకే ఏం చేసినామంటే ఓన్లీ కావాల్సిన ఒకటే పెట్టుకొని పెట్టేసి బ్రేక్ఫాస్ట్ ప్లేట్స్ కొన్ని, డిన్నర్ ప్లేట్స్ కొన్ని, అట్లా సపరేట్ చేసి పెట్టేసినాము. ఇప్పుడు అక్కడ ఏమైనా క్యూట్ గా అనిపిస్తే కొన్ని తెచ్చుకుంటాను. ఎక్కువ అస్సలు తీసుకోకూడదు గైజ్, ఓకేనా? ఇంకా గాజు ఏం చేంజ్ చేయలేము, నీళ్ళు అట్లే మళ్ళీ గాజువి అన్టచ్డ్, అసలు ఎక్కువ వాడలేదు. సో ఇట్స్ ఓకే, అట్లనే పెట్టేద్దాం అని చెప్పేసి అట్లే వదిలేస్తాను. తుడిచేసి మళ్ళీ అంతా క్లీన్ చేసి పెట్టేస్తాము. ప్రస్తుతానికి తీసేస్తాం. ప్రస్తుతానికి కుక్ వేర్, ఆర్గనైజర్స్, దాంతో పాటు కంటైనర్స్ అవి ఒకటి మార్చాలా. లెట్స్ గో. ఏమేమి మారుస్తామో తెలియదు. అప్పుడే 3 times పోయి వచ్చినాము, ఎక్కడా కుదరలే. అంటే నాకు క్యూట్ గా ఉండేటివి కావాలా. సో నాకు ఆ ప్లాస్టిక్ కాదు, ఇవి వస్తాయి. స్టీల్ కంటైనర్స్ పెద్దగా నచ్చవు. సో ఈసారి హోమ్ సెంటర్ కి వెళ్దాం అనుకుంటున్నాము. చూద్దాం అక్కడ ఎంత మాత్రం దొరుకుతాయి. లెట్స్ గో. ఏం చేస్తున్నావు నాన్న? సాక్స్ ఎందుకు లాగేస్తున్నావు? ఇప్పుడు మేల్కున్నావా నువ్వు? చూడు, సాక్స్ ఏమంటారు, నువ్వు ఇట్లా లాగేస్తావు. కొత్తది ఎట్లా చేసి చూడదండి. రే కొత్తది రాదు, ఇంకా ఇప్పుడు సీల్ తీసినాము నాన్న. బయట చలుందిరా, చింపేసి ఒక సైడ్ చింపేసి దానిలా. Another rainy afternoon, I don't know what I'm to do. I just miss you more than anything. It's way
needs a quiet in the house. I'm just wasted on the త్రిధ బేబీ అయితే ఆ సాక్స్ని లాగి దానికి ఒక చిన్న హోల్ కూడా పడేలాగా చేసింది. సో బయట అయితే వెదర్ నిజంగానే చాలా చల్లగా ఉంది, ఎందుకంటే కంటిన్యూస్గా మాకు బెంగళూరులో 1 వీక్ 10 డేస్ నుండి వర్షం పడుతూనే ఉంది. లేదంటే ఎండ కూడా పెద్దగా రావట్లేదు. గ్లౌజెస్ అవి అలవాటు చేద్దాం అనుకుంటే ఇంకా తనకు ఫస్ట్ నుండి పెద్దగా అలవాట్లేదు. అట్లీస్ట్ సాక్స్ అయినా అయితే కొంచెం లాగడానికి టైం పడుతుంది కదా, అలవాటు అయిపోతుందని చెప్పేసి అలాగే వేసాము. అత్తయ్య మావయ్య అయితే ఇక్కడికి వచ్చింది నిజంగానే అన్ఎక్స్పెక్టెడ్ గానే, ఎందుకంటే నేను రోజు చేసేలాగే ఈ రోజు కూడా వీడియో కాల్ చేసి పాపని చూపిస్తున్నాను అనమాట. చూపించేటప్పుడు బయట ఉన్నారా అని అడిగాను. అడిగితే లేదు, మేము ఆ ఇంటి దగ్గరికి వస్తున్నాము, మీకోసం కుక్ చేసుకొని తీసుకొస్తున్నాము అని చెప్పారనమాట. సో యూజువల్గా అత్తయ్య ఎప్పుడైనా చికెన్ చేసుకొని అప్పుడప్పుడు తీసుకొస్తూ ఉంటారు కదా, సో అలాగే ఈరోజు తెస్తున్నారు. కాకపోతే ఈరోజు మాకు వచ్చేది తెలియదు. ఆ పాటికి మేము బయట ఉన్నాం అనమాట. మేము బయట ఉన్నాం, వాళ్ళు కూడా ఇంకా ఆన్ ద వే వస్తున్నారు. అంటే ఇంకా అట్లనే 4M మాల్కి వచ్చేసేయండి అని చెప్పామన్నమాట. లేదంటే నేను కరెక్ట్ టైంకి కాల్ చేశాను కాబట్టి కరెక్ట్గా టైమింగ్ సెట్ అయింది. లేదంటే పాపం మళ్ళీ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడ వెయిట్ చేసి అక్కడ నుండి మళ్ళీ 4M మాల్కి రావాల్సి వచ్చేది. బట్ థ్యాంక్ఫుల్లీ అంతా పర్ఫెక్ట్ టైంకే సెట్ అయిపోయింది. వాళ్ళు కూడా ఇంక ఇక్కడ పాపతో టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది. అండ్ మేము కూడా మిగతా పనులన్నీ కంప్లీట్ చేసుకుని ఇంటికి వెళ్దాం అనుకున్నాము. అండ్ ముందున్నంత ఈజీగా కంఫర్టబుల్గా బేబీ ఇప్పుడు బయట ఏమి ఉండట్లేదు అనమాట ఎక్కువ, ఎందుకంటే తనకి ఇంకా నిద్ర వస్తే ఖచ్చితంగా ఉయ్యాలి కానీ లేదంటే బెడ్ కానీ ప్రిఫర్ చేస్తోంది. సో అందుకే తను పడుకొని లేచిన తర్వాతనే బయటికి వెళ్తూ ఉంటాం అనమాట. అప్పుడైతే బాగా యాక్టివ్గా ఉంటుంది, అందరినీ చూస్తూ ఉంటుంది. బట్ ఎవరు మాట్లాడిచ్చినా న్యాచురల్గా స్మైల్ అనేది వచ్చేస్తుంది అనమాట. దట్ గివ్స్ మీ మోర్ హ్యాపీనెస్, ఎందుకంటే తను హ్యాపీగా ఉంటుంది, ప్లెజెంట్గా ఉంటే మేము కూడా మిగతా పనులన్నీ నీట్గా చూసుకోవచ్చు కదా అని చెప్పేసి. సో అందుకే తను నిద్ర లేచిన తర్వాతే ఎక్కడికి వెళ్ళాలన్నా వెళ్తూ ఉంటాం అనమాట. అండ్ ఇంకా మిగతావి కూడా ఇక్కడ తీసుకొని ఇంక ఇంటికి వెళ్ళడం అంతే. couch, 'cause I don't wanna feel anything. Wish you'd stayed here beside me. This isn't how it's supposed to be. Wish you'd stayed here right with me. I can't shake that feeling. మాల్లోనే అక్కడ 3rd ఫ్లోర్లో ఇది పాపప్ లాగా పెట్టారనమాట ఫుట్వేర్. ఈ ఫుట్వేర్ అంతా చూడడానికి బర్కిన్ స్టాక్ లాగే ఉంటుంది అనమాట. సో ఎవరికైనా ఫ్లాట్ ఫుట్ ఉంది అంటే బర్కిన్ మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటాయి ఫుట్వేర్. సో మేము ఇక్కడే తీసుకున్నాం. ఇది ప్రైస్ కూడా ఆల్మోస్ట్ ఒక 3500 అట్లా ఉంటుంది. బర్కిన్ స్టాక్ ట్రై చేయాలనుకుంటే 15,000 to 20,000 లోపల మంచి ఫుట్వేర్ వస్తుంది. అజిత్ ఆల్రెడీ 2-3 యూజ్ చేస్తున్నాడు కాబట్టి చెప్పాడు చాలా బాగుంటాయి, ఒకసారి డాడీకి కూడా ట్రై చేయాలి అనుకున్నాము. సో ఇక్కడ ఫుట్వేర్ అది తీసుకున్న తర్వాత ఇంకా డైరెక్ట్గా కుక్వేర్ అండ్ దాంతోపాటు స్టోరేజ్ బాక్సెస్ అవి చూడడానికి వెళ్ళిపోయాము. స్టోరేజ్ బాక్సెస్ ఇక్కడ అమ్మ చూపిస్తూ ఉండేటివి నాకు చాలా బాగా నచ్చినాయి అండ్ చూడడానికి కూడా మంచి అస్థెటిక్గా ఉన్నాయి కదా. సో ఇవి నాకు ఒక 12 తీసుకుందాం అనిపించింది. కాకపోతే ఒకటి ఇప్పుడు మేము పట్టుకుండే పీస్ తప్ప ఏది లేదు అని చెప్పారు. అండ్ స్టాక్ రావడానికి టైం పడుతుంది అన్నారు. అందుకే ఇంకా ఆన్లైన్లో ఉంటే ఇంకా వాటిని నేను ఆన్లైన్లోనే ఆర్డర్ పెట్టేశాను అనమాట. ఇది ఒక్కటే తీసుకొని పీస్. అండ్ మిగతా గ్లాస్ జార్స్ అవన్నీ ఉంటే అవి కొన్ని పర్చేస్ చేశాను. అండ్ చిన్న చిన్న బాక్సెస్ ఉంటాయి కదా, సో ఆ బాక్సెస్ కూడా కొన్ని పర్చేస్ చేసాము. అండ్ దాంతోపాటు వీ ఆల్సో గాట్ దిస్ కంటైనర్స్. ఇవి ఓవెన్లోకి పెట్టడానికి, లెఫ్ట్ ఓవర్స్ ఏమైనా మీల్ ప్రెప్ చేసుకున్నప్పుడు, మేజర్లీ ఇవి లెఫ్ట్ ఓవర్స్ కోసమే అని చెప్పేసి సైడ్కి పెట్టేస్తున్నాం అనమాట. అవి ఒక 15 బాక్సెస్ అట్లా డిఫరెంట్ అన్ని సైజెస్లో పర్చేస్ చేసాం. That we said goodbye too soon. I know the hour's getting late. I shouldn't sit here. నెక్స్ట్ H&Mకి వెళ్ళి ఒక 2-3 డ్రెస్సెస్ బాగుంటే తీసుకున్నాం. అండ్ సేల్ కూడా రన్ అవుతున్నట్టుంది ఇప్పుడు H&Mలో. అండ్ ఫుట్వేర్ తనకి ఇవి ట్రై చేస్తే ఎంత క్యూట్గా అనిపించాయో, మరి ఎంత మాత్రం వేసుకుంటుందో చూడాలి. హాయ్ మమ్మీ, గుడ్ మార్నింగ్. హాయ్, బాగున్నారా అందరూ? ఏంది మమ్మీ ఆ బ్యాగ్లన్నీ పక్కన పెట్టుకొని పాపకి డ్రెస్సులన్నీ తీసేసి వేరేటివి అన్ని కొత్త వేద్దామని అనంతపూర్ పోతున్నాం. నిన్న మా మమ్మీ మేము సండే కదా సర్లే కూర్చొని ఉందాం అంటే లేదు బయటికి గదలండి, ఫస్ట్ రోజు ఇట్లే పోతుంది డ్రెస్సెస్ తీసుకురాలా తెద్దాం అనుకున్నప్పుడల్లా ఏదో పని పడుతుంది, అందుకే ఈసారి తెచ్చిన మాటకి కానీ మళ్ళీ అంటే పాపకి ఏమైతానంటే కరెక్ట్ ఏజ్వి బట్టలు తీసుకుంటాం వల్ల 1 time 2 times వేస్తాం అంతే. 1 time 2 time వేసి తీసేస్తున్నాం. అందుకే ఈసారి మా మమ్మీ ఏం చేసిందంటే అన్ని సైజెస్ చూసి కరెక్ట్ గా అట్లీస్ట్ ఒక 6 to 12 months వరకు తీసుకుంది. సో 2 months అనే ఈజీగా వాడచ్చు కదా అని చెప్పి. మళ్ళీ అది స్పాన్సర్డ్ అనుకుండేది గైస్, అన్ని ఒకటే దగ్గర దొరికినాయి అనమాట మాకు, నాట్ స్పాన్సర్డ్. ఎతికి పెడతాంటాం అనమాట, మాల్లో ఆడ ఈడ అంతలక్క. కానీ ఈ రోజు అయితే బాగా కరెక్ట్ గా పోయింది, అన్ని దొరికేసినాయి. నాకు బన్శంకరి రూట్ లో గుర్తు
గుర్తొచ్చింది అనమాట. లాస్ట్ టైం వాచ్ తీసుకుండేకపోయినప్పుడు అవును చూసినాం కదా ఒకసారి అక్కడికి వెళ్ళి చూద్దామని చెప్పేసి. సో డ్రెస్సెస్ అన్ని క్యూట్గా అన్ని ఒకటే దగ్గర దొరికినాయి గైస్. 20,000 అయింది డ్రెస్సులు. డ్రెస్సెస్ మీరు సాక్స్ వేయమంటున్నారు కదా వాకింగ్ కి పిలుచుకుపోయినప్పుడు, అందుకే సాక్స్ కూడా తీసుకొచ్చినాం అలవాటు చేద్దామని. అండ్ బర్బ్ క్లాత్స్, నార్మల్ హ్యాండ్ టవల్స్ అన్ని తీసుకున్నాం అనమాట. అంటే పుట్టినప్పుడు చేంజ్ చేసిండేదే కదా మా మమ్మీ, ఇంకొకసారి చేంజ్ చేస్తే బెటర్ అని చెప్పేసి తీసుకోండి. మళ్ళీ ఇప్పుడు చేంజ్ చేసేద్దాంలే అని. డ్రెస్సెస్ చూపి మమ్మీ, క్యూట్గా ఉన్నాయి అసలు. ఇది చూపి. బాగుంది. అంటే మీరు ఎవరైనా తెచ్చుకుంటారని అంతే. అవును. ఇట్లాంటిది ముందు తీసుకున్నాం కాబట్టి ఇది బాగా నచ్చింటే తీసుకున్నాం. సేమ్ ఇట్లాంటి దాంట్లోనే రెడ్ ఉన్నింది, ఇప్పుడు సరిపోవడం లేదు, అందుకు మా మమ్మీ ఇది నచ్చిందని చెప్పేసి ఇది ఒకటి తీసుకున్నా. ఇదైతే చాలా బాగుంది చూడండి. వాళ్ళ డాడీకి బాగా నచ్చింది, ఇది క్యూట్ గా అనిపిస్తా ఉందని చెప్పేసి. చాలా బాగుంది. ఇది పింక్. అమ్మాయిల డ్రెస్లు అన్ని బాగుంటాయి. నా దగ్గర సేమ్ ఇట్లా డ్రెస్ ఉంది, మేము ఒక రోజు ట్విన్నింగ్ వేసుకుంటాం. వేసుకుంటే మీరు కానీ జూహి ఇది బాగుంది అని కామెంట్ పెట్టినారు. అవును, షార్ట్ వీడియోలో వేసుకోండి. ఇవన్నీ టవల్స్, బర్బ్ క్లాత్స్, అవన్నీ నెక్ కి టై చేస్తారు కదా, బీపా సంథింగ్, ఏదో బిప్పినా ఏదో సంథింగ్ ఉంది గైస్, ఫుడ్ తినిపించేటప్పుడు యూజ్ అవుతాయని చెప్పేసి. అవును. ఇవి టవల్స్ ప్యూర్ మస్లిన్ కాటన్ ఉంటే తీసుకున్నాం. బర్పింగ్ క్లాత్లు. ఇది ఒక సెట్ అన్నమాట. నైట్ డ్రెస్ లా పనికి వస్తాయని తీసుకున్నాం. అవును, బాగుంది. ట్యాగులు తగులుకున్నాయి అంతే. ఆ డ్రెస్ ఉంది కదా డెనిమ్ది, ఆ డెనిమ్ది వచ్చి అసలు నాకు తెలిసి సరిపోతుందో సరిపోదో. అది 0 to 3 months, కానీ మా మమ్మీ ఒక్కసారన్నా వేద్దాం నాకు బాగా నచ్చింది అని చెప్పేసి తీసుకుంది. అది ఏం సరిపోతుందో ఏమో. పాపకి క్యూట్ ఉంటది అన్నమాట. చూద్దాం, సరిపోతే ఓకే, లేకపోతే రేపు వేసేయాలి మమ్మీ అదొకసారి. నాకు అదొకటే డౌట్, లేకపోతే ఈవినింగ్ వేసినా ఓకే. ఈవినింగ్ వేద్దాం. ఓకే. ఇది ఒకటి, కానీ రెండు సపరేట్ ఆ ట్యాగ్స్ తగులుకున్నాయి దీంట్లో. ఇది ఒక మళ్ళీ పింకే బాగుందని మళ్ళీ తీసుకున్నాం అనమాట. ఇట్లాంటివే బెస్ట్ గైజ్, బాగా సాఫ్ట్ గా ఉంటాయి. వాళ్ళకంతా కొంచెం గుచ్చుకుండేటివి అయితే వేసుకోరు. ఇది ఒకటి నచ్చి తీసుకున్నా. మా మమ్మీకి డెనిమ్లు అంటే చాలా ఇష్టం. ఈ రోజు కూడా డెనిమ్ వేసింది పాపకి. ఈ రోజు అదే వేసిన. వీళ్ళకి ఎక్కువ అవే వేస్తాను, నాకు ఇష్టం అనమాట. అంటే బాగా క్యూట్ గా కనపడతారు పిల్లలు. ఈ మొత్తం అన్ని మా మమ్మీ సెలెక్షనే. I just can't stop thinking about us. I won't forget a single thing, from drunken nights to Sunday mornings, and how you smile at me. Wish you'd stay here beside me. This isn't వింటర్ కదా, వింటర్ వేర్ ఏవి అనుకుంటారేమో మమ్మీ. వింటర్ వేర్వి మేము పాప పుట్టక ముందే తీసుకున్నాం కదా. అవి ఏమైందంటే 6 to 12 months అన్ని పెద్ద పెద్దగా ఉన్నాయి అనంతపూర్ లో. 10 డ్రెస్సులు ఉన్నాయన్నమాట, పెద్ద పెద్దవి. మొన్నగానే ఒకటి తెచ్చి ఇప్పేసి మళ్ళీ లూజ్ ఉంది చాలా, అది 1 year కి అయితే అవుతాయి, అందుకే తీసుకోలేదు. వింటర్ వేర్ ఉన్నాయి ఆల్రెడీ. ఇది అంటే ఇది సెట్ అన్ని ఇచ్చినారు వాళ్ళు. అవును, ఆ 2 ప్రాగ్లు అన్నమాట. యాక్చువల్ గా అయితే దీంట్లో మమ్మీకి వెనకలు ఉండేది బాగా నచ్చింది, ఇంకా సెట్ అంతే. ప్యాక్ ఆఫ్ 2 అన్నారు అవి, అందుకనే. Wish you'd stay here right with me. I can't shake that feeling that we said goodbye too soon. పాప అన్నప్రాసన అయిన నెక్స్ట్ డే అమ్మ వాళ్ళది వెడ్డింగ్ యానివర్సరీ, 29th వెడ్డింగ్ యానివర్సరీ వాళ్ళది. సో మాకు గుర్తుంది, అందుకే ఇంకా దర్శన్ ఏమన్నారంటే డాడీ వాళ్ళు బయలుదేరే కంటే ముందే కేక్ కట్ చేపించేద్దాము అని చెప్పారు. డాడీ వాళ్ళు లంచ్ అయిపోయిన తర్వాత స్టార్ట్ అవుదాం అనుకుంటే మేమే ఒక 10 minutes ఉండండి, 15 minutes ఉండండి, దర్శన్ కూడా వస్తాడు అని చెప్పేసి ఆపామన్నమాట. క్యూట్గా అనిపించింది నాకు కేక్ అయితే. అప్పటికప్పుడు 1 kg అయితే సరిపోతుంది అని చెప్పేసి ఇది ఆర్డర్ ఇచ్చేసాడనమాట. ఇది డోనట్ షేప్లో, పైన బో వచ్చి చాలా క్యూట్గా ఉంది కేక్. సో డాడీ మమ్మీ వాళ్ళకి ఏంటంటే మరీ అంత పెద్ద సెలబ్రేట్ చేసుకోవడం, మేమేమైనా చిన్నపిల్లలు మా కేక్ కట్ చేసేకి అంటారు, కానీ ఇంకా మనం ఉంటామా, నాకు ఖచ్చితంగా ఏదైనా సెలబ్రేషన్ వచ్చిందంటే దాన్ని సెలబ్రేట్ చేయాల్సిందే. దట్టు నేను పక్కన ఉన్నానంటే పక్కా చేస్తూ ఉంటాను అనమాట. అందుకే ఇంకా పెద్దమ్మ పెద్దనాన్న వాళ్ళు కూడా ఉన్నారు కదా, వెళ్ళేటప్పుడు జస్ట్ సింపుల్గా ఒక చిన్న కేక్ కట్ చేసి అందరం హ్యాపీగా కూర్చొని తర్వాత వెళ్తే బాగుంటుంది కదా అనిపించింది. అండ్ ఈసారి ఏంటంటే చాలా హడావిడి, అంటే పిన్ని వాళ్ళు వచ్చారు, జస్ట్ అట్లా వెళ్ళిపోయారు. ఒక 2-3 days కూడా లేరనమాట.
అనమాట. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఎప్పుడైనా కొంచెం మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు. బికాజ్ డాలీకి కూడా ఇంకా స్కూల్ స్టార్ట్ అయిపోయింది కదా, అందుకే పిన్ని వాళ్ళు ఎక్కువ ఉండేకవ్వదు. అండ్ మా నాన్నమ్మ కూడా ఇంకా ఊర్లోనే ఉంటారు కాబట్టి ఇంకా పెద్దనాన్న వాళ్ళు కూడా వెళ్ళిపోవాలన్నమాట. వాళ్ళకి హెల్త్ చెకప్స్ అవి చేయించి ఇంకా డైరెక్ట్గా వెళ్తున్నారు. అండ్ త్రిదా బేబీకి కూడా సాలిడ్ ఫుడ్ ఇప్పుడు స్టార్ట్ చేసేసాం కదా. ఆల్మోస్ట్ ఒక 10-15 డేస్ అయింది తనకి సాలిడ్ ఫుడ్ స్టార్ట్ అయ్యి. ఇప్పటికి కూడా తను హ్యాపీగా ఏం తినట్లేదు. జస్ట్ బలవంతంగా ఏదో ఒక 2-3 స్పూన్స్ అట్లా ఫీడ్ చేస్తున్నాం అనమాట, అలవాటు అవ్వాలని చెప్పేసి. అండ్ కాన్స్టాంట్గా మనం ఫుడ్ కూడా ఎక్కువ చేంజ్ చేస్తూ ఉండకూడదు పిల్లలకి. ప్రస్తుతానికైతే రాగి వస్తుంది కదా, ప్యూరీ లాగా చేసి తినిపిస్తున్నాం అనమాట నీట్గా. యాక్చువల్లీ హోమ్ మేడ్ సెర్లాక్స్ అన్నీ కూడా మా అత్తయ్యే ప్రిపేర్ చేస్తూ ఉంటారనమాట. ఆ ప్రిపేరింగ్ ప్రాసెస్ అంతా కూడా మీకు తర్వాత చూపిస్తాను. తను రైస్ అండ్ కొంచెం బ్యాళ్ళు వేసి ప్రిపేర్ చేశారనమాట పౌడర్. అండ్ రాగి పౌడర్ కూడా స్ప్రౌట్స్ అవి చేసి దాన్ని రాగి పౌడర్ లాగా చేసి పంపిస్తారు. సో అవన్నీ అత్తయ్య చేసి ఇక్కడికి పంపించినారు కాబట్టి మేము బాయిల్ చేసేసి దాన్ని కొంచెం మనం అందులో గీ వేసుకోవచ్చు అని చెప్పారనమాట. సో బేసిక్గా 1 year వరకు సాల్ట్, షుగర్ ఇవన్నీ ఎందుకు యాడ్ చేయకూడదు అంటారంటే వాళ్ళకి అలవాటు పడిపోతారు స్వీట్ ఎక్కువ తిని, లేదంటే సాల్టీ ఫుడ్స్ ఇప్పుడే పెట్టకూడదు కాబట్టి అది అవాయిడ్ చేయమంటారు. మీరు కావాలంటే కొంచెం గీ వేసుకోవచ్చు అనమాట. ఇది యాక్చువల్లీ అన్నప్రాసన అయిపోయిన నెక్స్ట్ డేనే కాబట్టి తన ఫస్ట్ రియాక్షన్ టు రైస్. నేనైతే మంచిగా బాయిల్ చేసేసాను అనమాట దీన్ని. మీరు కావాలంటే దీన్ని మళ్ళీ బ్లెండర్లో వేసి బ్లెండ్ చేయొచ్చు, కానీ నేను ఆల్రెడీ స్టవ్ మీదనే చాలా మంచిగా ఇట్లా నీట్గా చేశాను కాబట్టి తన రియాక్షన్ చూసి నాకు ఎంత నవ్వు వచ్చింది. ఎందుకంటే ఫస్ట్ టైం కదా ఇవన్నీ టేస్ట్ చేసేది. దట్టు నేను సాల్ట్ కొంచెం కూడా వేయలేదు, జస్ట్ కొంచెం గీ యాడ్ చేశాను అనమాట. బట్ షీఈ్ రెఫ్యూజింగ్ ఎవ్రీథింగ్ యాజ్ ఆఫ్ నౌ. బనానా ఒకటే కొంచెం అలవాటు చేసుకుంటోంది. అండ్ రాగి కూడా ఓకే ఫైన్, చూడాలి ఇంకా తనకి ఏం ఫుడ్స్ పెట్టాలి అని చెప్పేసి. బికాజ్ ఎవ్రీ 5 days వన్స్ మనం కొంచెం ప్యాలెట్ చేంజ్ చేస్తూ ఉండాలి. బికాజ్ వాళ్ళు ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు కాబట్టి. జస్ట్ లుక్ అట్ హర్ రియాక్షన్. మార్నింగ్ అగైన్ ఇట్స్ ది నెక్స్ట్ డే గైజ్. ఈరోజు ఇంకా అనంతపూర్కి బయలుదేరేస్తున్నాం మేము. టైం ఆఫ్టర్నూన్ 1 o'clock అయింది. హాయ్ చెప్పు. హాయ్. మేము అనంతపూర్ వస్తున్నాం మనం. ఈ డ్రెస్లోది యాక్చువల్లీ లోపల ఒకటి వైట్ కలర్ ఫుల్ షర్ట్ ఉండింది అనమాట. అది కొంచెం లూజ్ ఉంది, అందుకే తీసేసినాము. ఇంకా కార్లో కూడా తనకు కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది కదా అని చెప్పేసి ఇంక ఇదే వేసినాము. అది ఇటు వరకు వస్తుంది చేతులు, అందుకని మళ్ళీ ఎందుకులే అని నెక్స్ట్ టైం వేద్దాంలే అట్లని. మా మమ్మీ అయితే ఫుల్ హ్యాపీగా అనంతపూర్కి పోతుంది. అందుకు ఈరోజు 1 month అయిపోయింది. ఈ రోజు మార్నింగ్ నుండి ఫుల్ యాక్టివ్గా ఉందన్నమాట. 1 month పైన అయింది యాక్చువల్లీ. మేము వచ్చి 26కి 1 month అయింది. ఈరోజు 2nd కదా. అవును. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు కూడా కొన్ని పనులు ఉన్నాయి. ఒకేసారి వర్క్స్ చూసుకొని మళ్ళీ రావాలి, ఇక్కడ పనులు చూసుకొని అక్కడికి వెళ్తున్నాం. సో అట్లా అనమాట. సో నాకు తెలిసి ఈసారి మినిమం ఒక 15-20 days ఈజీగా పడుతుంది వర్క్స్ అన్ని చూసుకొని వచ్చే లోపల. అయిపోతుంది. ఏరా లొట్కలేస్తాను. ఓకే, ఫుడ్ తినమంటే అంటుంది, కానీ స్పూన్స్ అవి నోట్లో పెట్టుకుంటా ఉంటుంది. ఈరోజు యాపిల్ కొంచెం మమ్మీ పీస్ కట్ చేసి ఇచ్చింటే అది జస్ట్ ఇట్లా లిక్ చేసుకుంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఫుడ్ ఫీల్ అవ్వాలి, టేస్ట్ వాళ్ళు చూడాలి అని చెప్పేసి. సో ఈరోజు బెటరే కదా మమ్మీ? బెటర్ అంటే ఇంకా జస్ట్ 1.5 week అయింది. 1 month 2 months లో వాళ్ళే అలవాటు చేసుకుంటారు. అదే ఏముంది అక్కడ, ఏం లేదు. టెడ్డీ దుమ్ము అదంతా డస్ట్ ఉంది నాన్న కొంచెము. నీకు మళ్ళీ కొత్తది మంచిది కొనిస్తా, ఓకేనా? నీకు కొంచెం పెద్ద అయినాక. ఓకే, లెట్స్ గో. హాయ్. నిన్ను మిస్ అవుతాం దర్శన్ మేము. అది కాకుండా కొంచెం బియర్డ్ పెరిగింది. బియర్డ్ తోనే బాగుంది దర్శన్. నాకైతే చూసి అలవాటు అయింటుంది కదా, అందుకు బియర్డ్ తోనే బాగా కనిపిస్తుంది. ఇంకా ఎలాగైనా ఇంకా అడల్ట్ ఏజ్ వచ్చేటప్పుడు తీయాల్సిందే కదా. ఇంకా ఏంది ఎందుకు తీసావు? అట్లేం లేదు, ఇదే లుక్ తో కూడా చాలా మంది ఉంటారు కదా. నీకు బియర్డ్ బాగుంటుంది. కాదు, నేనేమనుకున్నానంటే బియర్డ్ అంటే మొత్తం ఫుల్ ఇట్లా స్టార్టింగ్ నేను ముందు వదులుతా అంటే చూడు, అట్లా వదిలేసి చేద్దాం అనుకుంటే అది బాగుండదు గైజ్.
చాలా రఫ్ ఉంటది అది. అవును ఇట్లే బాగుంది కానీ క్లీన్ షేవ్ మాత్రం దయచేసి ఓకేనా. ఇన్నోసెంట్ లాగా కనిపిస్తున్నాయి కదా. పాప రియాక్షన్ ఏంది అన్నారు కదా, పాప అసలు గుర్తుపట్టలేదు. అసలు గుర్తుపట్టలేదు, కూర్చుంది. ఎవరో వచ్చినారే మా ఇంటికి, ఎవరో వచ్చినారే. వాయిస్ ఏమో ఎక్కడో విన్నట్టే ఉంది కానీ ఫేస్ ఇట్లే చూస్తోంది. ఏంది మా నాన్నలా వాయిస్ ఉంది కానీ ఇక్కడ నాన్న ఏది, గడ్డం ఏది అనుకుని ఇట్లే చూస్తోంది దర్శన్. అయితే మళ్ళీ వాయిస్ కి గుర్తుపట్టేసింది. మళ్ళా 5 minutes అయిన తర్వాత ఆనలు అంతే సౌండ్ చేస్తే అప్పుడు నవ్వింది కదా. కదా నాన్న, బయలుదేరదామా నాన్న. అయ్యో ఆన్ ద వేలో వెళ్ళేటప్పుడు బాగా ఆడుకొని తర్వాత ఇంకా పడుకుంది. మేము కూడా ఇంకా కోటేశ్వరంలో లంచ్ కంప్లీట్ చేసేసుకొని ఇంకొకేసారి వెళ్దాం అనుకున్నాము. జర్నీ అంతా కూడా స్మూత్గానే ఉండింది అనమాట. ఆల్మోస్ట్ ఒక 4 to 4.5 hours రీచ్ అయిపోయాం. సిటీ దాటామంటే జస్ట్ మాకు 2.5 hours పడుతుంది. ఇంటి దగ్గరికి వెళ్ళేలోపు ఉసిరి చెట్టు చూడండి ఫుల్ ఇట్లా గుబురుగా వచ్చేసింది అనమాట. సో పెయింటింగ్ కూడా వెయిట్ చేసాము తులసికోటకంతా, చాలా బాగా కనిపిస్తోంది కదా. సో దాట్స్ ఫర్ టుడేస్ బ్లాగ్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చింటే డెఫినెట్లీ లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నా, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినా ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ జాయిన్ దిస్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. సీ యూ ఇన్ అవర్ నెక్స్ట్ vlog. Stay positive, stay healthy and be kind to everyone. Bye.